ఇక కాసేపట్లో ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గాంధీ భవన్ లో మీటింగ్ జరగనుంది. సమావేశంలో లోక్సభ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తారు. డీసీసీ అధ్యక్షుల నుంచి టికెట్ ఆశిస్తున్న వారి పేర్లను పీఈసీ పరిశీలించనుంది. అర్హులైన ఆశావాహుల జాబితాపై చర్చించి ఆ తర్వాత కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫార్సు చేయనుంది. ఫిబ్రవరి 5, 6 తేదీల్లో కేంద్ర కమిటీ భేటీ కానుంది. గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. నోటిఫికేషన్ కి ముందే అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన గాంధీ భవన్ లో మీటింగ్ అయితే జరగబోతోంది. కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఇప్పుడే రేవంత్ రెడ్డి కూడా గాంధీ భవన్ కు చేరుకున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాదిక్ లైవ్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం అయితే కానుంది. ఈ సమావేశంలో ఇటు లోక్సభ అభ్యర్థుల ఎంపికపై ఏ విధంగా చర్చిస్తారు, అలాగే దీంట్లో ప్రధానంగా ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి సాదిక్? ప్రధానంగా చూసినట్టయితే ఎన్నికల అంటే పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ లోక్సభ సంబంధించినటువంటి ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కసరత్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై కొనసాగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అంశాలపైన కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి విధానాన్ని అవలంబించిందో అంతకు రెట్టింపు విధానంతో రెట్టింపు ఉత్సాహంతో ఈసారి 17 నియోజకవర్గాలకు కానీ మొత్తం పార్లమెంటు సంబంధించిన 17 నియోజకవర్గాలని ఆ సంబంధించినటువంటి దాంట్లో 15 సీట్లు గెలుచుకునే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది. చాలామంది ఒక్కొక్క స్థానానికి చాలామంది పోటీ చేసే అవకాశాలని ఆశావాహుల సంఖ్య కూడా కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా పార్లమెంటు సంబంధించిన లోక్సభ సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా అదే తరహాలో పోటీ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా చోట్ల కూడా 4-5 పేర్లు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఆ జిల్లా పార్టీ అధ్యక్షుల యొక్క ప్రతిపాదనలు వారు చేస్తున్న సిఫార్సులు అన్నిటిపైన కూడా ఈరోజు ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చించబోతున్నారు. ముఖ్యమంత్రి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఇప్పటికే మంత్రులతో పాటుగా పొలిటికల్ సంబంధించినటువంటి నేతలందరూ కూడా హాజరు కావడం జరిగింది. 17 నియోజకవర్గాల్లో ఏ స్థానాలు అంటే స్థానికమైనటువంటి అవసరాలు, సామాజిక సమీకరణలతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అయితే ఫోకస్ పెట్టింది. అందుకోసం కసరత్తును ముమ్మరం చేసింది. సో బీఆర్ఎస్ పార్టీకి విధంగా బీజేపీ పార్టీకి ధీటుగైనటువంటి సమాధానం ఇచ్చే విధంగా ఈసారి 15 సీట్ల వరకు గెలుచుకునే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు పదులు పెడుతుంది. అందులో భాగంగా జిల్లా పార్టీ అధ్యక్షులు వారు కూడా కొంతమంది పేర్లు సిఫార్సు చేస్తున్నారు. ఆ జిల్లా పరిస్థితులు, జిల్లాలో పనిచేస్తున్నటువంటి సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి కనుక టికెట్ ఇచ్చినట్టయితే గెలుపు అన్నది ఈజీగా ఉంటుందని కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా స్పష్టం చేస్తున్న దాని మీద వారు ఇచ్చే ప్రతిపాదనలు అన్నిటిపైన కూడా ఈరోజు సమావేశం కానుంది. పూర్తి స్థాయిలో అయితే ఈ ఎన్నికల కమిటీ పూర్తి స్థాయిలో కూడా చర్చించిన తర్వాత ఒక నివేదిక కూడా కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫార్సు చేస్తారు. ఫిబ్రవరి 5, 6 తారీఖు రోజు కూడా ఢిల్లీలో జరుగుతున్నటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ వీరి సిఫార్సు చేసిన వాటిపైన కూడా చర్చించబోతున్నారు. ఇది ప్రధానమైన అంశం. ఎందుకంటే ఎన్నికలు అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో డిఫరెంట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక పార్లమెంటు స్థానాలు కూడా ఎక్కువ గెలుచుకోవాలని ఉంటుంది. ఎందుకంటే టాప్ ప్రియారిటీ ఉంటుంది. కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణ పైన ఇటు కర్ణాటక పైన ఫుల్ ఫోకస్ పెట్టింది. సో అందులో భాగంగానే కేంద్ర అగ్రనాయకులు కూడా తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరిట్లో ఎవరైనా తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేయాలని కూడా ఒక ప్రతిపాదన కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చెప్పింది. సో ఆ నేపథ్యంలోనే సోనియా గాంధీ
ఖమ్మం కానీ లేకపోతే నల్గొండ సంబంధించిన ఈ పార్లమెంట్ నియోజకవర్గం చెల్లి ఆమె బరిలో దిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వారి యొక్క సీట్లు ఖరారైన తర్వాత మిగతా సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు కానీ సీట్లకు సంబంధించిన కూర్పు కూడా జరిగే అవకాశం ఉంది. అయితే ప్రిలిమినరీగా మాత్రం ఇప్పటికే సన్నాహక సమావేశాలు చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో జిల్లా కమిటీ నాయకులు ఇచ్చినటువంటి సిఫార్సులన్నిటిపైన కూడా చర్చ కొనసాగబోతుంది. ఇది ప్రధానమైనది. దీంతో పాటుగా ఇప్పుడు రాజ్యసభ సంబంధించినటువంటి వాళ్ళు రిటైర్మెంట్ ముగ్గురు అయ్యారు. సో కాంగ్రెస్ పార్టీకి బలాబలాలు చూసినట్టయితే ముగ్గురికి గాను 2 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. అందులో ఒకటి ఏఐసిసి సంబంధించిన కోటాలకు వెళ్ళిపోతే ఒకటి పిసిసి చీఫ్ కోటాలో ఉండే అవకాశం ఉంది. అయితే ఎవరు ఉంటుందనిపైన కూడా చర్చ కొనసాగుతుంది. చిన్నారెడ్డి నాడు జానారెడ్డితో పాటుగా గతంలో అంటే అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన పోటీపడి తర్వాత త్యాగం చేసినటువంటి వారికి కూడా సీటు ఇస్తే బాగుంటుందన్న విషయంపైన కూడా చర్చ కొనసాగే అవకాశం ఉంది. సో ఎవరికి ఇస్తానిపైన కూడా ఉండబోతుంది. చిన్నారెడ్డికా, జానారెడ్డికా, లేకపోతే అద్దంకి దయాకర్కా, బలరాం నాయక్క, ఇలా చాలా సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నది. సో అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా రాజ్యసభ పైన కూడా వాళ్ళు కూడా ఆశావాలుగా వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం పైన కూడా ఈ రెండింటి అంశం ఉండబోతుంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 45 రోజుల పాటుకు కొనసాగుతున్న నేపథ్యంలో 6 గ్యారంటీ స్కీమ్స్లో అమలు సంబంధించిన విషయాల్లో చూసినట్టు ఇప్పటికే 2 గ్యారంటీ స్కీమ్స్ అమలవుతున్నాయి. దానికి సంబంధించినటువంటి తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇంకో 2 గ్యారంటీ స్కీమ్స్ అమలు పరుస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన ధర్మేలా నెక్స్ట్ మంత్ నుంచి అవి ప్రారంభం కాబోతున్నాయి. అంతేకాకుండా ఫిబ్రవరి 2వ తారీఖు రోజు ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఎన్నికల సమరం పూరించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయన పీసీ చీఫ్ అయిన తర్వాత మొదటిసారిగా దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా అనేది 2021లో అక్కడ ప్రారంభించడం జరిగింది. ఆ బహిరంగ సభ భారీ ఎత్తున విజయం సాధించింది. అదే తరహాలో ఆ సెంటిమెంట్ ఉన్న నేపథ్యంలో అక్కడి నుండే మళ్ళీ పార్లమెంటు ఎన్నికలకు కూడా అక్కడి నుండే ప్రచారాన్ని ప్రారంభించాలని కూడా నిర్ణయించిన ధర్మిలా ఫిబ్రవరి 2వ తారీఖు రోజు ఇంద్రవెల్లిలో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి అక్కడ అమరవీరుల కుటుంబాలకు అందరికీ కూడా ఆదుకొని ఆ తర్వాత కొమరం భీం సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయిలో ఒక గిరిజన సంబంధించినటువంటి ఒక స్మృతి వనాన్ని కూడా అక్కడ ప్రారంభం చేసి అక్కడ నుండి ఎన్నికల సమరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత మిగతా సంబంధించిన జిల్లాల అంటే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పెద్ద ఎత్తున బహిరంగ సభలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సహకరించాలి. ఎందుకంటే బీజేపీ మద్దతుతో రాజకీయ పార్టీల ద్వారా దేశంలో విచ్ఛిన్నం కొనసాగుతుంది. ఇది లౌకికమైన ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తనకున్నటువంటి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి దాని యొక్క ఐడియాలజీగా పూర్తి స్థాయిలో ప్రజల్లో తీసుకొచ్చే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం ఉండబోతుంది. ఈసారి డెఫినెట్గా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసే లక్ష్యంగా అన్ని రాజకీయ అంటే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా అన్నిటిపైన ఫోకస్ పెట్టి అందులో ఎక్కువ సంఖ్యలో కూడా ఇప్పుడు తెలంగాణ అదేవిధంగా కర్ణాటక ఈ 2 దక్షిణాది రాష్ట్రాల్లో చాలా బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అంతేకాకుండా అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎక్కువ సీట్లు ఈ దక్షిణ భారతదేశంలో ఎక్కువ సీట్లు వచ్చే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే ఎటువంటి గెలుపు సంబంధించిన వారిని గెలుపు గుర్రాలకే టికెట్ ఇచ్చినట్టయితే సులువుగా ఉంటుందనే ఆలోచన కూడా ఇప్పటికే డిసిసి అధ్యక్షులు కూడా మిగతా సంబంధించిన అగ్రనేతలందరూ కూడా ఒక అభిప్రాయానికి వచ్చారు. అయినప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీకి ముందుకెళ్తున్న తరుణంలో దానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ప్రతిపాదనలు డిసిసి అధ్యక్షులు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు కానీ లేకపోతే ప్రభుత్వం సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు సంబంధించినటువంటి పేర్లపైన కూడా కసరత్తు ముమ్మరం చేసేపోతే వారి యొక్క సభ్యులపైన కూడా ఎవరెవరు ఉంటే బాగుంటుందనిపైన కూడా చర్చ కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఫిబ్రవరి 5, 6 తారీఖులు వీరు చేసినటువంటి సిఫార్సులపైన కూడా కేంద్ర ఎన్నికల కమిటీ కూడా చేయబోతుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అంటే ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందు పోతుంది. పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అత్యధికంగా పార్లమెంటు ఎన్నికల్లో సీట్లు సంపాదించే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెట్టే లక్ష్యంగా ఎన్నికల కమిటీ సమావేశం అవుతుంది. ముఖ్యమంత్రి పిఎస్సి పొలిటికల్ సంబంధించినటువంటి నేతలు అదేవిధంగా ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. దాదాపు 2 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది కొంచెం జిల్లా అధ్యక్షులు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అగ్రనేతలు ఉన్నారు. అదేవిధంగా మంత్రులు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. సో వారి యొక్క అందరి అభిప్రాయాన్ని తీసుకొని పూర్తి స్థాయిలో అయితే ఆశావాహులు ఎంతమంది ఉన్నారో ఆశావాహుల సంఖ్య సంబంధించిన దానిపైన ఎట్లా చేయాలా దానిపైన కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేసేందుకు గాను ఈ యొక్క ఎన్నికల కమిటీ యొక్క సమావేశం అయితే కొనసాగుతుంది. సాదిక్, ఇటు మరోవైపు చూసుకుంటే ఇప్పటికే కోదండరాం ప్రమాణ స్వీకారం కూడా హైకోర్టు బ్రేక్ వేస్తుంది. హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో సో దానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అనుకోవచ్చా సాదిక్?
ఎస్, కోదండరాం విషయంలో కానీ లేకపోతే అమీర్ అలీ ఖాన్ సంబంధించిన గవర్నర్ కోటలో 2 గవర్నర్ సంబంధించిన వాటి పైన కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే హైకోర్టు ఇప్పటికే స్టేటస్ కో ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన హైకోర్టులో పరిధిలో ఉన్న నేపథ్యంలో దానిపైన చర్చ కొనసాగపోవచ్చు. ఇంటర్నల్గా మాత్రం జరిగే అవకాశం ఉంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన దాసోజు స్రవంతం కానీ కర్ర సత్యనారాయణ ఇద్దరు కూడా హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది. సో అది కోర్టు పరిధిలో ఉంది కనుక సో బీఆర్ఎస్ పార్టీ కావాలనేటువంటి దుష్ప్రచారం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అడ్డుకట్ట వేయాలి, వారి ప్రచారాన్ని ఎట్లా తిప్పికొట్టాలి, ఉద్యమకారులకు సీట్ ఇస్తున్నా కూడా బర్దాష్ కానటువంటి పరిస్థితిలో ఉన్నారు. సో బీఆర్ఎస్ చేసినటువంటి ఈ రాజకీయాలను ఎట్లా తిప్పికొట్టాలనిపైన కూడా సమావేశంలో చర్చించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యం దానిపైన చర్చ కొనసాగవచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీని ఎట్లా ఎదుర్కోవాలి దానిపైన మాత్రం కొనసాగే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 45 రోజులు పైగా అవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పూర్తి అంశాలు ఏ విధంగా ఉంది, ప్రభుత్వము అదేవిధంగా పార్టీ రెండు కూడా సమపాల్లో ప్రజల్లో ఏ విధంగా వెళ్తుందన్న పైన కూడా పూర్తి స్థాయిలో అయితే ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. అంతేకాకుండా ఇక పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసేందుకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్లాన్ చేశారు. ఫిబ్రవరి 2వ తారీఖు రోజు మనకు ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభతో ఈ యొక్క ప్రచారం అన్నది ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అయితే ఉండబోతుంది. ఈసారి ఎక్కువగా పార్లమెంటు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన యొక్క వ్యూహాలను మరింత పదును పెడుతున్నారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్సాహం కంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి. ఎందుకంటే అగ్రనేతలు కూడా ఇక్కడ నుండి పోటీ చేసే అవకాశం ఉంది. మనం ఇప్పటిదాకా చెప్పుకున్న భువనగిరి కానీ లేకపోతే ఖమ్మం నుంచి కానీ ప్రియాంక గాంధీ కానీ లేకపోతే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కూడా పోటీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో డెఫినెట్ టాప్ ప్రియారిటీ తీసుకొని కార్యకర్తలు నాయకులు ఏ విధంగా పనిచేయాలి దానిపైన కూడా దశ దిశ నిర్దేశించే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ సాదిక్, థ్యాంక్ యూ.